హలో స్నేహల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సుచిత్రగా ఫేమస్ అయిపోయారు. యా. ఎలా ఉంది రెస్పాన్స్ ఆఫ్టర్ 90s? అమ్మా ఎక్కడ పోయినా సుచిత డేవిడ్ పాలే ఉంది. అంతేనా? అంతే అంతే. ఓకే. అసలు ఎక్కడ ఉడిపి ప్రాపర్? యా. ఏంటి ఆ జర్నీ అంతా? ఉడిపి నుంచి ఎట్నుంచి హైదరాబాద్ వచ్చేసారు అసలు? కర్ణాటకలో అయితే ఎప్పుడు ఉండలేదు. ఓకే. ఐఎమ్ జస్ట్ ప్రాపర్లీ ఫ్రమ్ కర్ణాటక. పాప ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు, ఉంటుండే ఇంతకు ముందు. సో నేను పుట్టింది యూపీలో, పెరిగింది పంజాబ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్లో. 11th 12th కోసం హైదరాబాద్కి వచ్చా. ఎందుకని? ఫాదర్ కి మదర్ కి ఏమైనా ట్రాన్స్ఫర్సా? ఇన్ని తిరిగారేంటి? ఎయిర్ ఫోర్స్ లో ఉంటారు ఇంతకు ముందు. సో ఎయిర్ ఫోర్స్ వల్ల ఎవ్రీ 3-4 years కి ట్రాన్స్ఫర్ వస్తుంది కదా. ఓకే. సో యా 11th 12th కోసం హైదరాబాద్ వచ్చా. 12th class లో యాక్టింగ్ స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ వై టాలీవుడ్. లేదంటే యాక్టింగ్ ముందు నుంచి మైండ్ లో ఉండే, కానీ టాలీవుడ్ నా మైండ్ లో ఎప్పుడు లేకుండే. ఎందుకంటే తెలుగు రాదు, లాంగ్వేజ్ కూడా నాకు రాకపోతుండే. సో మైండ్ లో కూడా లేకుండే ఇది. మై హోల్ థాట్ ప్రాసెస్ వాస్ ఫర్ బాలీవుడ్. బట్ దెన్ లక్కీలీ 12th standard లో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ కంటిన్యూ చేసి ఇక్కడే ఏదైనా మంచిగా చేసి తర్వాత ఎక్కడైనా వెళ్ళాలంటే చూద్దాం అనుకున్నా. ఓకే. 90s కి ముందు ఏమేం చేశారు? ఐ డిడ్ 4-5 వెబ్ సిరీస్. ఓకే. హెలో వరల్డ్, కైలాసపురం, తరగతి గది దాటి. అంతే. ఎంతమంది సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? ఒక్కరేనా? చెల్లి ఉంది, 7 years చిన్న నాకంటే. జనరల్ గా అసలు అమ్మాయిల్ని ఇండస్ట్రీ కంటే అస్సలు ఒప్పుకోరు పేరెంట్స్. మీ పేరెంట్స్ సపోర్ట్ ఏంటి? ఒప్పించారా లేకపోతే నొప్పించారా? లేదు, ఒప్పించా. ఇట్ టుక్ మీ 5 years టు కన్విన్స్ దెమ్. 7th standard నుంచి అడుగుతుంటే 12th standard కి వచ్చి కన్విన్స్ అయ్యారు. ఆ మధ్యలో ఈ టాటూ వేయించుకున్నా నేను. దిస్ ఇస్ కాల్డ్ లవ్ మ్యూజిక్ ఫర్ ఎవర్. దట్ వాస్ బికాస్ నేను కొన్ని సారెగామప ఇంకా డిఐడిది ఆడిషన్స్ చూస్తుండే. అందులో వాళ్ళు సింగింగ్ కోసం ఆడిషన్ వేయడానికి వస్తారు, డాన్స్ కోసం వస్తారు, బట్ ఇన్ ఫ్యూచర్ దే ఆర్ బికమింగ్ యాక్టర్స్. సో ఐ థాట్ నేను కూడా సింగింగ్ కి ఆడిషన్ ఇచ్చి సింగర్ అయిపోయి ఇంట్లో చెప్పకుండా చుక్కే యాక్టింగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా. కానీ ఒప్పుకున్నారు, అవుట్ ఆఫ్ నో వేర్ సడన్ గా ఒప్పుకున్నారు. యా 12th standard ఆ టైంలో యాక్చువల్లీ ఒప్పుకోవడం కూడా ఎట్లా, వాళ్ళు ఇది జస్ట్ హాబీ కోసం చేస్తున్నా అనుకొని ఒప్పుకున్నారు. కొన్ని షార్ట్ ఫిల్మ్సే కదా, చేయని పర్లేదు అనుకొని. బట్ దెన్ విత్ టైమ్ వెన్ దే సా ఐ వాస్ ప్రిటీ సీరియస్ ఫర్ దిస్, వాళ్ళు కూడా కర్ణాటకలో ఉన్న అంతా వదిలేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. లేకపోతే నేను ఇక్కడ హాస్టల్లో ఉండే ఫస్ట్. నేను ఇక్కడ సీరియస్ గా చేస్తున్నాను తెలిసాక ఇక్కడే వచ్చి అందరు ఇక్కడ సెటిల్ కూడా. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ వచ్చి? 2015 లో వచ్చా. 2016 లో యాక్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9 years, 8 years కంప్లీట్. దిస్ ఇస్ 7th year రన్నింగ్. 7th year. ఓకే. 2015 అన్నారు కదా. వచ్చాను హైదరాబాద్ కి 16 లో స్టార్ట్ చేసా. 16 August లో స్టార్ట్ చేసా. ఓకే. 7th year రన్నింగ్ ఇది. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా వచ్చేసారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎప్పుడన్నా ఇఫ్ నేనే కాన్ఫిడెన్స్ అంతా లూజ్ అయ్యి మానేస్తాను, ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటా అని చెప్తే వాళ్ళే నన్ను కొట్టి మరి దీనికోసం మాతో గొడవ పడ్డావు, ఇప్పుడు ఇది వదిలేసిపోతావా అని చెప్పి దే విల్ గెట్ మీ బ్యాక్ ఆన్ ట్రాక్. నౌ దే లవ్ మై ప్రొఫెషన్ మోర్ దెన్ ఐ డు. ఎందుకని? ఎప్పుడైనా అలా లో ఫీల్ అవటం, వదిలేద్దాం అన్న థాట్స్ అసలు ఎందుకు వస్తాయి? ఏవైనా ఏ సిచ్యువేషన్స్ అన్న ఫేస్ చేసినప్పుడా, లేకపోతే ఎందుకు అనిపిస్తుంటది అలా? ఇట్ ఈస్ అ క్రియేటివ్ ఫీల్డ్ ఇస్ నాట్ ఆల్వేస్ బిజీ. బిజీ ఉన్నప్పుడు మనం చాలా బిజీ ఉంటాము, అసలు ఇంటికి కూడా వెళ్ళే టైం ఉండదు. కానీ ఖాళీ ఉన్నప్పుడు చాలా ఖాళీ ఉంటాము. సో అలాంటి టైమ్స్ లో అండ్ నేను చాలా, నా మైండ్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. నేను ఒక 1 week కూడా వర్క్ లేకుండా ఉంటే నేను పిచ్చిగా అయిపోతా. సో ఆ థాట్స్ అప్పుడే స్టార్ట్ అయిపోతాయి నాకు. 90s కూడా ఇట్లా ఫినిష్ అయిందంటే నాకు వెంటనే ఏదో ఒకటి కావాలి, లేకపోతే మళ్ళీ ఐ విల్ స్టార్ట్ థింకింగ్ ఆల్. ఓకే. అది ఉండదు. ఐ లవ్ టు బీ బిజీ. చిన్నప్పుడే కథక్ నేర్చుకున్నారు. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా? ఇచ్చాను, అంటే ప్రాపర్ అట్లా కాదు, కానీ గణేష్ పూజ, దుర్గా పూజ ఆ టైంలో పర్ఫార్మెన్సెస్ వీ యూస్ టు హోల్డ్. అక్కడ ఆ టైంలో చేస్తుండే. చిన్నప్పుడు మమ్మీకి చాలా ఇష్టం కథక్. మమ్మీ నేర్చుకోవాలనుకుంది, కానీ మమ్మీ జాయిన్ కాకుండా నన్ను జాయిన్ చేసింది.
సో యూకేజీ నుంచి 9th స్టాండర్డ్ వరకు కథక్ నేర్చుకున్నా. 10th స్టాండర్డ్లో 1 yearలో నేను భరతనాట్యం 2 years కోర్స్ ఫినిష్ చేశాను. ఓకే. అది కూడా జస్ట్ కథక్ హోల్డ్ ఉండే, బాడీలో కొంచెం క్లాసికల్ డాన్స్ హోల్డ్ ఉండే కాబట్టి 2 years కోర్స్ అయిపోయింది. లేకపోతే అది కూడా 1 year అయ్యిందండి. అమ్మాయివి ఇండస్ట్రీలో అసలు ఎవరు ఏంటి తెలియకుండా వచ్చేసావు. అంత ఈజీ కాదు సర్వైవల్ అనేది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఐ డోంట్ నో అబౌట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఐఎమ్ గ్లాడ్ అబౌట్ పీపుల్ హూ వర్ నాతో ఉన్న వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. బికాస్ దే గేవ్ మీ ఆల్ ద కరేజ్ టు సర్వైవ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. నేను ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు, వెరీ కామన్ ప్రాబ్లమ్స్. బట్ నాతో పాటు చాలా మంది నా సపోర్ట్ గా నిల్చున్నారు. ఫేస్ చేయటం అయితే జరిగిందా అసలు? జరిగాయండి. ఓకే. దట్ ఈస్ వెరీ కామన్. యా, బట్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ హౌ వి టేక్ ఇట్. ఓకే. దట్స్ ఇట్. ఆడిషన్స్ కి వాటికి 90s కి ఎలా సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్ కి వెళ్ళారా? ఆడిషన్ కి వెళ్ళాను. ఫస్ట్ నా ప్రొఫైల్ పంపించారు. ప్రొఫైల్ వాళ్ళ దగ్గర వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి కాల్ వచ్చింది ఆడిషన్ గురించి. Then I went to office. I met Aditya sir. Yeah, he explained me Suchita's character. Okay. And then we continued with the audition. Ante. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ గర్ల్ గా ఉన్నారు. ఆ సిరీస్ అంతా కాంబినేషన్ అంతా కూడా అయితే పేరెంట్స్ తో, లేకపోతే మౌలి ఆ క్లాస్ రూమ్ అంతవరకే. ఆఫ్టర్ 90s అసలు రెస్పాన్స్ ఏంటి? మీ పేరెంట్స్ కానివ్వండి, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎలా ఉంది రెస్పాన్స్? అసలు రెస్పాన్స్ చాలా చాలా మ్యాసివ్ ఉంది. నేను మా టీం అందరికీ తెలుసు దట్ ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుందని. ఐ ఆల్సో న్యూ దట్ ఇది హిట్ అవుతుందని. బట్ సుచిత క్యారెక్టర్ కి ఇంత మ్యాసివ్ రెస్పాన్స్ వస్తుందని నేను అసలు అనుకోలేదు నిజంగా. బికాజ్ ప్రివ్యూ కూడా చూస్తున్నప్పుడు, నేను చూస్తున్నప్పుడు ఐ రియలీ థాట్ ఓకే రోహన్ క్యారెక్టర్ చాలా బాగుంది. రోహన్ ఇంకా అసలు నేను రోహన్ తప్ప ఇంకెవరిని చూడలేదు చేస్తున్నప్పుడు. ఐ లవ్డ్ కార్తిక్స్ క్యారెక్టర్ అ లాట్. మై అమ్మ ఆల్సో లవ్. సో నేను నిజంగా అనుకోలే వీళ్ళందరి మధ్యలో సుచిత క్యారెక్టర్ విల్ బి రోల్ ప్లే చేస్తుందండి. కానీ ఇట్ ఎవ్రీ టైమ్ ఆడియన్స్ కనెక్ట్ కారు. ఈసారి అయ్యారు. నేను 7 years నుంచి ప్రతి ప్రాజెక్ట్ లో ట్రై చేస్తున్నా దట్ ఆడియన్స్ గెట్ కనెక్టెడ్ టు మై క్యారెక్టర్. థ్యాంక్ఫుల్లీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ త్రూ 90s ఇట్ వాస్ పాసిబుల్. ఎలా ఇప్పుడు రోహన్ క్యారెక్టర్ ఒక్కటే చూసాను అన్నారు. ఎందుకు ఆ క్యారెక్టర్ కి ఏమైనా ఎక్కువ కనెక్ట్ అయ్యారా, లేకపోతే ఎలా? ఎక్కువ కనెక్ట్ అయ్యారని కాదు, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు I was only laughing. ఇంకేం లేదు. It is the funniest character. Okay. And I felt that Rohan did the best మా అందరిలో. సీరియస్లీ. కానీ ఒక అబ్యూజివ్ సీన్ కానీ అబ్యూజివ్ వర్డ్స్ కానీ ఏమీ లేవు. సిరీస్ అంతా చాలా నీట్ గా ప్లెయిన్ గా ఉండింది. మీ ఇద్దరి మధ్య ఉన్న సీన్స్ కానీ వెరీ ప్లెజెంట్ గా అనిపించాయి చూసే వాళ్ళకి. కానీ ఫ్యామిలీతో కూర్చొని చూడటానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు తెలిసి. ఒక సీన్ కూడా ఏమీ లేదు అక్కడ. డైరెక్ట్ ప్రపోజ్ చేసినవి కూడా ఏం లేవుగా అసలు. ఒక గ్రీటింగ్ కార్డో ఏదో తప్పితే కదా. ఎప్పుడైనా మౌలితో చేసేప్పుడు ఇబ్బందిగా అనిపించడం, లేకపోతే చేయను ఈ సీన్ చేయను అని చెప్పడం ఏమన్నా జరిగాయా? అలా ఏం జరగలేదు. ఓకే. అసలు అవసరమే రాలేదు. అసలు అంటే అసలు రాలేదు. ఓకే. ఎవ్రీవన్ అరౌండ్ వాజ్ గుడ్ ఇనఫ్ టు మేక్ ఎవ్రీవన్ ఎల్స్ కంఫర్టబుల్. మౌలి ఆల్రెడీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సేమ్ టైం ఇన్స్టాలో. ఏమన్నా ఏడిపించడం కానివ్వండి, సెట్ లో ఎవరైనా మిమ్మల్ని మీరు ఏడిపించిన వాళ్ళు ఏమన్నా జరిగాయా? లేదు, అలా ఏం జరగలేదు. మేమందరం కలిసి ఆడుకుంటాము, కానీ అట్లా ఏడిపించడం అనే వాళ్ళు ఏం జరగలేదు. ఏడిపిస్తే కార్తిక్ ని ఏడిపిస్తుండే అందరం కలిసి, అంతే. ఇంకేం లేదు. హీఈస్ వెరీ నైవ్. ఏమన్నా చెప్తే నిజంగానా నేనా ఇట్లా రియాక్ట్ అవుతాడు. సో హీ వాజ్ ది ఓన్లీ వన్. లేకపోతే మిగతా అందరం బ్రేక్ అయిన వెంటనే ఒకటే క్యారవన్ లో కూర్చొని మంచిగా పాడుతూ ఆడుతూ ఉంటుండే.
తెలుగు సరిగా రాదు, వచ్చు ఇప్పుడు కాదు, స్టార్టింగ్ చెప్తున్నాను. ఓకే. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అసలు ఎంత టైం పట్టింది మీకు తెలుగు ఈ నేర్చుకోవడానికి? బట్ ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. సో నేను వచ్చాక ఫస్ట్ 2 years యూట్యూబ్ చేశాను. అప్పుడు తెలుగు నేర్చుకోవాలని లైక్ నో వన్ ఫోర్స్ మీ టు లెర్న్ తెలుగు ఆ టైంలో. నేను చేస్తున్న యూట్యూబ్ షార్ట్స్ లో కూడా వాళ్ళు నన్ను నాన్ తెలుగు లాగా చూపించారు. సో బట్లర్ తెలుగుతో మేనేజ్ చేసేసారు. దేంట్లో చేశారు ఫస్ట్ యూట్యూబ్? ఓకే, ఐ డిడ్ ఫర్ టమాటా మీడియా. టమాటా మీడియాతో స్టార్టింగ్ చేసా. అందులో ఏం చేశాను నేను చెప్పాను అనుకోవట్లే, బట్ చేసా. ఐ డిడ్ కొన్ని మంచివి కూడా చేసా అందులో. బట్ అప్పుడు అందులో ప్రాపర్ తెలుగు నేను ఎక్కడ కూడా వాడలేదు. ఆఫ్టర్ 2018 చాలా ఆడిషన్స్ టైంలో, చాలా ప్రాజెక్ట్ టైమ్స్లో నాకు తెలుగు రాదు అని ఆ రీజన్తో తీసేయడం జరిగింది. దే టోల్డ్ నువ్వు తెలుగు నేర్చుకోకపోతే మేము కాస్ట్ చేయలేమన్నారు. సో 2018లో బాలా అని ఒక ప్రాజెక్ట్ చేశాను నేను. ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ మూవీ. అది 1947 గుంటూరు తెలుగు కావాలి దానికి. సో ఆ ప్రాజెక్ట్తో తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ అయింది. నేను ఆ ప్రాజెక్ట్ తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా విత్ ఎవ్రీ ప్రాజెక్ట్, ప్రతి ప్రాజెక్ట్లో డైలాగ్స్ తో చేస్తూ అది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. 2020లో ప్రాపర్గా నేర్చుకున్నా. మిల్లి ఏంటి? దానికి మీనింగ్ ఏంటి? ఎవరు పెట్టారు? హిందీలో మిలి అంటే దొరికింది. ఎవరికి దొరికారు? మా పేరెంట్స్ కి. జనరల్ గా ఇక్కడ ఆ వర్డ్ యూజ్ చేస్తే పిల్లలు ఏడుస్తారనమాట. నువ్వు మాకు దొరికావు అంటే జనరల్ గా ఇక్కడ యూజ్ చేసేవన్నమాట. మాకు తెలుగు పీపుల్ లో కామన్ గా కోపం వస్తే ప్రతి ఇంట్లో నాకు తెలిసి ఒక్కసారైనా అంటారు వాళ్ళ పిల్లల్ని, నువ్వు అక్కడెక్కడో దొరికితే తీసుకొచ్చుకున్నావు అబ్బా అని. అది ఎక్కడో అంటారు, అంటుండే. నిక్ నేమే మిలి దొరికింది అంటే నాకు అర్థం కాలేదు. నేను అసలు ఇట్లా ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు వెళ్ళి ఇంట్లో అడగాలి నేను నా పేరు మిలి ఎందుకు పెట్టారని. ఏంటి అసలు అది ఎవరు అమ్మ వాళ్ళు పెట్టారా లేకపోతే మమ్మీ వాళ్ళు పెట్టారు? ఓకే, ఇంకా బ్యాక్ స్టోరీ ఏదైనా ఉంటే నాకు తెలియదు కానీ మమ్మీ వాళ్ళు పెట్టారు. మిలీకి ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది? లైక్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏది ప్లే చేస్తే ఇఫ్ ఇన్ కేస్ బోల్డ్ గా చేయాల్సి వస్తే, లేదు ట్రెడిషనల్ గా ఉండాల్సి వస్తే ఏదైనా చేయగలుగుతుందా? లేదు పర్టికులర్ కొన్ని కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? సో నేను ప్రతి ప్రాజెక్ట్లో డిఫరెంట్ రోల్ కోసం ఎత్తుకుతా. ప్రతి ప్రాజెక్ట్లో నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్లో ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ నాట్ టు రిపీట్ వన్ కైండ్ ఆఫ్ రోల్. నా వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఐ వాజ్ అంటే ఓటీటీ దాంట్లో మాట్లాడుతున్నా. వెరీ ఫస్ట్ దాంట్లో ఐ వాజ్ డ్రగ్ స్మగ్లర్. ఒక ఓటీటీ మూవీ ఉంది, అందులో ఆమె లెస్బియన్ క్యారెక్టర్ ప్లే చేసా. ఇంకో దాంట్లో ఒక వాలీబాల్ ప్లేయర్ లాగా ఉన్నా, అండ్ ఐఎమ్ ద ఫీమేల్ ఫ్రెండ్ ఇన్ ద బాయ్స్ గ్రూప్ సరగతికి దాటిలో. హెలో వరల్డ్లో ఐఎమ్ డెఫ్ అండ్ డమ్ గర్ల్. సో దానికోసం మళ్ళీ నేను సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, శాండ్ ఆర్ట్ నేర్చుకున్నాను. 7 months హోంవర్క్ ఉండే ఫర్ దట్ వన్ క్యారెక్టర్. దెన్ సుచిత కేమ్, 10th standard girl. నేను క్యారెక్టర్ వైజ్ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటా. ఐ లవ్ టు డూ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. ప్రతి ప్రాజెక్ట్తో ఏదో ఒకటి నేర్చుకోవాలి అని, నేర్చుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్తో ఐ చూస్ ఫర్ ప్రాజెక్ట్స్. ఆల్సో ఐ క్యారెక్టర్ ఆర్క్ చూసి సెలెక్ట్ చేసుకుంటా. సో నీకు నచ్చితే నువ్వు ఏదైనా ఫర్ #90s నేను ఆర్క్ చూడలేదు, అసలు ఏం చూడలేదు. నాకు #90s ఆల్ ఓవర్ స్టోరీ ఐడియా నచ్చింది. అందుకని క్యారెక్టర్ నచ్చింది, అందులో క్యారెక్టర్ కూడా నచ్చింది. ఆదిత్య గారు చేశారు. ఓకే. సో నాట్ ఓన్లీ సుచిత తప్ప నాకు ఇంకా చాలా మంది, మొత్తం స్టోరీ వైజ్ నాకు నచ్చింది #90s. సో దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం నేను స్టోరీ వైజ్ ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకోవడం. ఎవ్రీ టైం నేను నా క్యారెక్టర్ బట్టి చూస్ చేసుకుంటా. సో ఫ్యూచర్లో కూడా ఐఎమ్ హోపింగ్ ఇఫ్ ఐ గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్ వస్తే ఇట్ విల్ బి ఫన్. మిలీకి ఈ 6-7 years లో ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? ఒక మ్యామ్ ఉన్నారు, పుష్ప భాస్కర్ ఇస్ హర్ నేమ్. She takes care of my casting and different things. But apart from that, నాకు ఇండస్ట్రీ వైజ్ ఏం ప్రాబ్లం వచ్చినా
నేను వెళ్ళి మ్యామ్తో మాట్లాడతాను, మ్యామ్ ఏం చేయమంటే అది చేస్తాను. ఓకే ఓకే పుష్ప మ్యామ్ హ్యాస్ బీన్ వెరీ బిగ్ సపోర్ట్ ఇన్ లాస్ట్ 4 years. 4 years బ్యాక్ నుంచి మ్యామ్ తెలుసు నాకు, లాక్డౌన్ నుంచి. అండ్ ఇండస్ట్రీ వైజ్ నాకు ఏం ప్రాబ్లం వచ్చినా నేను వెంటనే మ్యామ్కి కాల్ చేస్తా. ప్రాబ్లం వచ్చినా, ప్రాజెక్ట్ వచ్చినా, ప్రొడక్షన్ వైజ్ ప్రాబ్లం వచ్చినా, ఎట్ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మ్యామ్కి వెళ్ళి చెప్తాను. మ్యామ్ అండ్ నో ప్రాబ్లమ్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ మ్యామ్. మ్యామ్ దానికి సొల్యూషన్ చెప్తే ఇంత ఈజీ ఉండేనా, నేను ఊరికే ఇంత ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది నాకు. అసలు ఇప్పుడు ఈ 90s ప్రాజెక్ట్ తర్వాత మిల్లీ చాలా బిజీ అయిందని విన్నాం. ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తా? యాజ్ ఆఫ్ నౌ 2 చేశాను. ఓకే. బట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ మోర్. వస్తున్నాయా కాల్స్? వస్తున్నాయా? మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వస్తున్నాయా, ఇంకా ఎక్కువ వస్తున్నాయా? చేసిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి, కానీ అందులో చూస్ చేసుకుంటారా? రైట్. ఓకే. సో చూస్ చేసుకుంటే ఒక 3-4 స్టోరీస్ ఇస్ వాట్ ఐ లైక్. కానీ మిగతా దాంట్లో ఇంకా సైన్ ఇంకేం కాలేదు. ఓకే. 2ది అయినాయి, 2 ప్రాజెక్ట్స్ కి అయినాయి. ఓకే. మేబీ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. ఫుల్ బిజీ అయిపోయారు. కొంచెం బిజీ. పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? 90s వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూసారా కలిసి? చూసా. ఓకే. పేరెంట్స్ రియాక్షన్, బోత్ మై పేరెంట్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళు డైలీ ఆఫీస్కి వెళ్తారు, రిటర్న్ వచ్చాక తెలుసా ఆఫీస్ లో ఈ రోజు నీ గురించి ఇలా మాట్లాడదు అలా మాట్లాడని చెప్తారు. ఓకే. సో యా, దట్స్ ఇట్. దే ఆర్ జస్ట్ ఓవర్వెల్మ్డ్ ఎవ్రీ సింగిల్ డే. ఓకే. మేము ఇంట్లో 90s గురించి మాట్లాడకపోయినా బయట వాళ్ళు 90s గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అసలు ఓపెన్ చేస్తే Yeah. పార్ట్స్ గా మీదే ఉంది వెబ్ సిరీస్ మొత్తం. అంతా నాకు తెలిసి ఒక 80% పెట్టేసేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఆ సీన్స్ అవన్నీ. ఆ రీల్స్ షేర్ చేయటం. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ ఎవరు కాల్ చేశారు? ఇండస్ట్రీ సైడ్ నుంచి కానివ్వండి, లేకపోతే మీ క్యారెక్టర్ కి అప్రిషియేషన్? నేను చేసిన నేను వర్జిన్ స్టోరీ ఒక ప్రాజెక్ట్ చేశాను. ప్రొడ్యూసర్ సార్ కాల్ చేశారు, లగడపాటి శ్రీధర్ సార్. ఆయన కాల్ చేసి హీ అప్రిషియేటెడ్. అంతే. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అడిగాను. ఇంట్లో ఐ టోల్డ్ దే ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. సో my mama always wanted me to do a dance on screen. అది ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు, అది ఇప్పటివరకు ఎప్పుడు అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ లో అయింది. మమ్మ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సెకండ్లీ, ఇప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్ట్ లో ఎప్పుడు కూడా ఇట్లా కాలేదు దట్ ఒక సాంగ్ వస్తే పీపుల్ విల్ థింక్ అబౌట్ మీ. ఈ ప్రాజెక్ట్ తో నా ఫేస్ కి ఒక సాంగ్ వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ వన్ థింగ్ ఆల్సో. సో యా, పప్పా అయితే నేను ఏం చేసినా హీ విల్ బి వెరీ హ్యాపీ. మమ్మ ఈస్ చూజీ, బట్ దిస్ టైమ్ ఈవెన్ మమ్మ వాజ్ హ్యాపీ. సో ఐ వాజ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మంచి ఫ్యాన్ మూమెంట్ ఏమన్నా ఫేస్ చేశారా ఈ సిరీస్ తర్వాత? చేసాము. అవునా? ఉన్నాయా? మాల్స్ కి వెళ్తూ ఉంటాం కదా అప్పుడు. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్. అదే కావాలి బీయింగ్ అన్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ, బీయింగ్ అన్ యాక్టర్ ఇట్లాంటి టైం కోసం లాస్ట్ 7 years నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వస్తే చాలా హ్యాపీగా ఉంది. మీకు పర్టికులర్ గా ఈ టైప్ ఆఫ్ రోల్ చెయ్యాలి అనే డ్రీమ్ ఏదైనా ఉందా? అలా నేను చెప్పలేను, బట్ రాధికా ఆప్టే సెలెక్ట్స్ పర్టికులర్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో ఐ వాంట్ టు బీ ఇన్ దట్ జానర్ in which Radhika Apte works or Shobhita works or Vidya Balan works. So yeah, looking for that genre. But as of now అన్ని చేసుకుంటూ పోతూ in future in near future రిఫరెన్స్ అన్ని బాలీవుడ్ లోనే తీసుకుంది. టాలీవుడ్ లో అంటే ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ ఐడియా అక్కడదే ఉంది కదా, అందుకని. బట్ రాధికా ఆప్టే వీళ్ళందరూ తెలుగు మూవీస్ కూడా చేశారు కదండి. చేశారు, బట్ చెప్పిన నేమ్స్ అన్ని ఇంకా మాక్సిమం వాళ్ళే. బట్ దే ఆల్ డిడ్ తెలుగు మూవీస్ ఆల్సో. ముగ్గురు చేశారు తెలుగు. కానీ ఒకటి చెప్పండి, ఇఫ్ ఇన్ కేస్, ఇది ఫ్రాంక్ గా చెప్పాలి ఆన్సర్, ఇక్కడ పాపులారిటీ వచ్చింది, ఇక్కడ బిజీ ఉన్నారు, ఇఫ్ ఇన్ కేస్ బాలీవుడ్ లో ఛాన్స్ వస్తే అక్కడ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తారా, అక్కడే సెటిల్ అయిపోతారా? నా యాక్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను టాలీవుడ్ అయితే ఎప్పుడు వదలను ఫర్ ష్యూర్, బట్ ఐ విల్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ పాసిబుల్. రిటర్న్ మళ్ళీ ఇక్కడికే వస్తా పక్కా, నో డౌట్ ఇన్ దాట్. బట్ యా, ఐ విల్ లైక్ టు ఎక్స్ప్లోర్ బాలీవుడ్ కూడా, కన్నడ ఇండస్ట్రీ కూడా, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వుడ్ లవ్. ఓకే, ఏమన్నా జరుగుతున్నాయా ప్రయత్నాలు మరి అటు సైడ్? రీసెంట్ గా డిసెంబర్ లో బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ కొన్ని ఆడిషన్స్ ఇచ్చి వచ్చా. పరంవా ప్రొడక్షన్ ఇంకా హోంబళే ప్రొడక్షన్ లో ఓన్లీ ఆడిషన్ ఇచ్చేసి వచ్చా.
ఓకే చూడాలి, వాళ్ళ న్యూ ప్రాజెక్ట్స్ మార్చ్ లో స్టార్ట్ అవుతున్నాయి అన్నారు. సో హోప్ఫుల్లీ మార్చ్ లో ఐల్ గెట్ కాల్స్. ఈ కంప్లీట్ 90s షూటింగ్ లో యా, ది బెస్ట్ మూమెంట్ ఏంటి షేర్ చేయండి. ద బెస్ట్ మూమెంట్ వాజ్ ఎవ్రీ బ్రేక్. బ్రేక్ యా, Okay. బ్రేక్ టైం మేమందరం క్యారవాన్ లో కూర్చొని, అందరు పిల్లలు ఒకటే క్యారవాన్ లో కూర్చొని పాటలు పాడుతున్నాం, డోరేమాన్ పాటలు, షించాన్ పాటలు, మంచిగా అందరూ అరుచుకుంటూ. అంటే వేరే క్యారవాన్ లో ఇంకా జనాలు ఉన్నారు, దే గెటింగ్ డిస్టర్బ్, బ్రేక్ ఉందని పడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే మాకు సంబంధం లేదు, మేము గట్టిగా అరుస్తున్నాము. సో ఇట్ వాస్ ఫన్. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ వాజ్ ది ఎల్డెస్ట్ వన్ ఇన్ ద ప్రాజెక్ట్. నేను Okay. ఎప్పుడు అందరికంటే చిన్నగుంటా, ఈసారి చూస్తే అందరు నాకంటే చిన్నగా ఉన్నారు. ఓకే ఓకే యా, బట్ అందరు పిల్లలతో ఉంటే నేను అలానే అయిపోయా. ఇట్ వాస్ ఫన్ అందుకని. కానీ మిలి మధ్యలో సింగింగ్ నేర్చుకోవాలనుకుంది కదా, అది కంప్లీట్ చేశారా ఏమైనా? అప్పుడు 4 years నేర్చుకున్నాను, మళ్ళీ పేరెంట్స్ యాక్టింగ్ కి ఒప్పుకున్నాక సింగింగ్ మానేసాను. అయితే ఒక సాంగ్ పాడొచ్చు. సింగింగ్ మానేసాను. మానేశారు, నేర్చుకున్నారు కదా, మానేయటం ఏంటి అసలు? నేర్చుకున్న తర్వాత మానేయటం ఏమన్నా ఉంటదా? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నచ్చట కుశలమే. రైట్ థ్యాంక్ యూ. మై థ్రోట్ ఇస్ రియలీ నాట్ గుడ్, ఐఎమ్ సో సారీ. ఐ యామ్ స్టిల్ రికవరింగ్. నేను ఇంకా బాగా పాడతా, అది ఇప్పుడు రావట్లేదు. మీ ఆడిషన్ లో ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చారు? ఆదిత్య గారు ఎక్కడ ఇంప్రెస్ అయ్యారు? నేను మా ప్రపోజల్ తర్వాత మా డాడీతో మాట్లాడతాను కదా, ఆ సీన్, దట్ వాజ్ మై ఆడిషన్ సీన్. ఓకే ఓకే సో అది దట్ ఈస్ ద ఓన్లీ ఇమోషనల్ సీన్ ఆఫ్ సుచిత. సో అందుకని మేబీ ఆ సీన్ తీసుకున్నారు సార్. దట్ అదే ఆడిషన్ కి ఇచ్చా. ఆల్ రైట్ మిలి, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.